సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేపే బండి రైతు దీక్ష. కల్లాల వద్ద రైతులతో కలిసి రాత్రి బస కూడా. మీరు చూసుకున్నట్లయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్ సైరన్ మోగించారనమాట. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఇప్పటి వరకు కూడా పరిహారం అందించలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, పట్టించుకోలేదని, పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదని, ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆరోపిస్తూ రైతు దీక్ష పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ ఆధ్వర్యంలో రైతు దీక్ష అయితే చేపట్టబోతున్నారన్నమాట. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత కూడా అక్కడ వడ్ల కళ్ళల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు తేమ తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్న విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలిసేందుకు అయితే అవసరమైన వడ్ల కళ్ళల వద్ద బండి సంజయ్ బస చేయాలని కూడా యోచిస్తున్నారు. సో ఈ విధంగా ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 అయితే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా హామీ ఇచ్చిన ప్రకారం క్వింటాల్కు 500 బోనస్ అయితే ప్రకటించాలని వారికి. అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ రైతులకు కౌలు రైతులతో పాటు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 అయితే ఇవ్వాలని, భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వాలని, రైతులకు వెంటనే రుణమాఫీ 2 లక్షలు చేయాలని చెప్పేసి వీరైతే డిమాండ్లు అయితే చేస్తున్నారన్నమాట. సో ఎవరైతే వీటి కోసం చూస్తున్నారో రైతులందరూ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని